యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అంశం లోకములో క్రూర మృగములు, దేవుని రాజ్యములో గొర్రె పిల్లలు. లోకములో క్రూర మృగములు, దేవుని రాజ్యములో గొర్రె పిల్లలు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత పాలించే 1000 సంవత్సర పాలనలో ప్రతిదీ సమాధానముతో ఆ రాజ్యములో ఉంటుంది. ఏ రాజ్యం అది? 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు అని అంటే, క్రీస్తు ప్రభు వారు మరలా రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఇదే భూమి మీద ఆయన 1000 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు అక్కడ తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తాయంట. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనను. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అక్కడ క్రూర మృగాలు ఉండవు. ఈ 1000 ఏళ్ల పాలనలో భూమిపై జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేడు భవిష్యత్తులో ఇవేళ కావచ్చు, రేపు కావచ్చు, యేసు ప్రభు వారు రాకడ తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్లు పరిపాలన యేసు ప్రభు వారే చేస్తారు. వారితో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారం జీవించిన వారు కూడా ఆయనతోనే పరిపాలన చేస్తారు. ఆ రాజ్యములో ఏముండబట? తోడేళ్ళు గొర్రె పిల్లలు ఇవన్నీ కలిసి అక్కడ సమాధానంగానే ఉంటాయి. అచ్చట ప్రేమ, సంతోషము, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ఆనందదాయకమైనటువంటి జీవితము రేపు రాబోయే రోజులలో యేసు ప్రభు రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యములో ఇవన్నీ కలిసి ఆనందదాయకంగా జీవితాలు గడిపిస్తాయని ఈ యొక్క లేఖన భాగం మనకి యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని రాజ్యము అనగా ఇక్కడ ఏం రాశాడు అని అంటే, దేవుని రాజ్యము అంటే ఏంటి అండి అని ఒకవేళ మీరు నాకు అడిగితే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పాడు. ఆయన పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని చెబుతూ నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు. ఏ రాజ్యం అంట? నీ రాజ్యము వచ్చుగాక అని చెప్తూ మళ్ళీ ఏమన్నాడంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే పరలోకములో దేవుని చిత్తము ఏదైతే నెరవేరుతుందో అదే భూమి మీద నెరవేరును గాక అని అంటూ ఆయన ఏమన్నాడు? మొట్టమొదట దేవుని రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే దేవుని ప్రజలు, దేవుని చిత్తమునకు విధేయులైన ప్రజలతో కూడిన సమాజమే దేవుని రాజ్యం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రభువు నేర్పిన ప్రార్థనలో జవాబు ఉంది. దేవుని చిత్తమునకు విధేయులైన ప్రజలతో కూడిన సమాజమే దేవుని రాజ్యము. ఏంటండి?
దేవుని చిత్తమునకు విధేయులైన ప్రజలతో కూడిన సమాజమే దేవుని రాజ్యం. అదే సంఘం. అంటే దేవుని చిత్తమునకు తనను తాను సంపూర్ణుడిగా విధేయులైన వారే దేవుని రాజ్యం. ఏమంటే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమునకు తనను తాను సంపూర్ణముగా ఎవరైతే విధేయులై ఉంటారో వారే దేవుని రాజ్యము ఈ భూమి మీద. అంటే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనములో దేవుని అంటే 20వ వచనములో అడుగుతున్నారు వాళ్ళు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యకే వచ్చి ఉన్నది. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యకే వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క రాజ్యము సంఘములోనికి వచ్చి ఉన్నది. అంటే దేవుని యొక్క రాజ్యము ఎవరైతే దేవుని చిత్తములకు తనను తాను సంపూర్ణులుగా విధేయులై, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, ఎవరైతే నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నెరవేరుస్తూ ఉన్నారో వారే ఈ దేవుని రాజ్యం. వారే దేవుని రాజ్యం. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుందండి దేవుని రాజ్యం అని అడిగితే, దేవుని బిడ్డలారా, ఇందాక మీకు చెప్పాను. ఏమని చెప్పాను? దేవుని చిత్తమునకు విధేయులైన సమాజమే దేవుని రాజ్యం. దేవుని చిత్తమునకు సంపూర్ణంగా ఎవరైతే, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చినదని ఈ లోకానికి యేసు ప్రభు వారు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎంత అద్భుతం చెప్పండి దేవుని బిడ్డ. ఎక్కడుంది భూమి మీద దేవుని రాజ్యం అంటే, ఇదిగో దేవుని రాజ్యం అని చూపిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది, చూడండి. దేవుని బిడ్డలారా, ఇదేనా అండి దేవుని రాజ్యం? అవును, ఇదే దేవుని రాజ్యం. యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఈ మాటలు, నేను కాదు చెప్పేది. ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ అక్కడ అని చెప్పని అవసరం లేదు. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి యందు ఎవరైతే నెరవేరుస్తున్నారో, ఎందరైతే ఆయన చిత్తానికి అనుకూలంగా ఎందరైతే విధేయులై లోబడి, ఆయన మాటకు విధేయులై లోబడి ఎందరైతే జీవిస్తున్నారో వారితోనే నిండి ఉన్నదట ఈ దేవుని రాజ్యం. దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూస్తే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద పండుకొనును, తోడేలు గొర్రె పిల్ల యొద్ద పండుకొనును నివాసము చేయును, తోడేలు గొర్రె పిల్లతో ఆడుకొనును, చిరుతపులి మరియు మేకయు సమాధానముగా ఉండును. చిరుతపులి మేక ఎలాగుంటాయటండి? సమాధానముగా ఆడుకుంటుంటాయంట. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూచినట్లయితే ఏంటి చెప్పండి? దూడయు కొదమ సింహమును కూడుకొనగా, దూడయు కొదమ సింహమును కూడుకొనగా, ఏమండి ఎవరితో అవుతారట? సింహము యొద్ద క్షేమముగా ఉంటాడంట. పెంచబడిన కోడె దూడ ఎలా ఉంటాయి ఏంటండి? సింహం అంటే దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా, ఈ మూడు కలిసి ఉంటే వాటిని బాలుడు తోలును. దేవుని బిడ్డలారా, బాలుడు తోలును. ఈ లోకములో అటువంటి వ్యక్తిత్వము కలిగిన వేరు వ్యక్తులు ఒకరితో ఒకరు కలిసి ఉండక ఒకరికొకరు పొడుచుకుంటున్నారు.
ఇక్కడ వ్యక్తిత్వం అండి, క్రూర మృగములు వ్యక్తిత్వం. దేవుని బిడ్డలారా, మీరు వార్తలు వింటూ ఉంటే మృగాలు అని సంబోధిస్తారు. ఆ యాంకర్స్ బైబిల్ అండ్ వాళ్ళు వార్తలు చదువుతున్నప్పుడు ఇదిగో మానవ మృగం ఏమంటారండి, మానవ మృగం. ఆ మాటలు మన బైబిల్లో చెప్పట్లేదు, వార్తల్లోనే చెప్తున్నారు. ఇదిగో మానవ మృగం. ఒకరికొకరు కలుసుకుంటున్నారు, ఒకరికొకరు పొడుచుకుంటున్నారు, ఒకరికొకరు చంపుకుంటున్నారు. భార్యను భర్త, భర్తకు భార్య, కూతురికి తండ్రి, కొడుకుకి తండ్రి, తండ్రికి కొడుకు, తండ్రికి కూతురు, వీళ్ళు వాళ్ళు అనకండి. లోకములో ఎంతమంది ఈ తోడేళ్ళు జాగ్రత్త, మన ఈ లోకములో అటువంటి వ్యక్తిత్వం కలిగిన, అంటే మానవ మృగత్వం. ఈ మృగత్వము అనేది దేవుని బిడ్డలారా, ఇక్కడ తోడేళ్ళు, చిరుతపులులు లేక సింహాలు మనస్తత్వం కలిగిన ఈ లోకములో ఉన్న ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? ఒకరికొకరు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏమంటుంది, ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకరికొకరు చంపుకుంటున్నారు, ఒకరికొకరు పొడుచుకుంటున్నారు. ఏమాత్రము వారిలో ఏం లేదు చెప్పండి? క్రూరత్వం. ఏ అర్థం ఉండదు? క్రూరత్వం. క్రూరత్వం అంటే తెలుసు కదా. నేను అందుకే అన్నాను, లోకములు క్రూర మృగములు, దేవుని రాజ్యములు గొర్రె పిల్లలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లోకములో ఉన్నదంతా ఇదే. ఒకరికొకరు మోసం, ఒకరికొకరికి ద్వేషం, ఒకరికొకరి కక్ష, ఈర్ష, ఏంటండి గర్వం. నేనంటే ఏమనుకున్నా సింహం, నేనంటే ఏమనుకున్నా పులి. ఏంటండి పులి. ఈ లోకంలో ఉన్న పులులంతా వాళ్ళే అంటున్నారు, నేను పులి వస్తుందిరా. పులి ఎలాంటిదో తెలుసు కదండి, గొర్రె పిల్లలను చీల్చి చంపేస్తుంది. సింహం ఎలాంటిదో తెలుసు కదండి, ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, ఆవులని, దూడలని, పెంచబడిన కోడెలని పట్టి చంపేయడం, ఇది వాటి యొక్క క్రూర మృగముల యొక్క లక్షణం. అదే లోకంలో ఉంది. అదే భూలోకంలో ఉంది. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకములో అటువంటి వ్యక్తిత్వం కలిగిన వేరు వేరు వ్యక్తులు ఒకరితో ఒకరు కలిసి ఏం చేసుకుంటారు చెప్పండి? ఒకరితో ఒకరు కలిసి ఉండక చెప్పండి, ఈ లోకంలో ఉన్న వ్యక్తిత్వం అది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? లోకములో క్రూర మృగములు, దేవుని రాజ్యములో గొర్రె పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం అలా జాగ్రత్త. కానీ సంఘములో వారి యొక్క సొంత వ్యక్తిత్వం విషయములో మరణించి, వారి సొంత వ్యక్తిత్వంలో మరణించి క్రీస్తు జీవము తిరిగి పొంది ఒకరితో ఒకరు మహిమకరమైన సమాధానముతో జీవించుచున్నారు. చప్పట్లు కొట్టండి. అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు నేనున్నాను, నేను ఒకప్పుడు క్రూర మృగాన్ని, నేను ఒక్కడు ఏమండి లోకంలో క్రూర మృగాన్ని. వర్షవాయు లేదు. క్రూర మృగాలకి వర్షం ఉంటుందా? ఏమండి, క్రూర మృగాలకి వర్షవాయు ఉంటుందండి? తల్లి, కొడుకు, కూతురు, చెల్లి, అన్నదమ్ములని ఉంటుందండి? వర్షవాయు ఉంటుందా జంతువులకి? మీరు వార్తలు వినేటప్పుడు యాంకర్ గారు చదువుతుందిగో మానవ మృగం. మృగాలు. నేను ఒకప్పుడు మృగాన్ని. ఒంటరిగా దొరికితే పొడిచేసి నా ఆశ తీర్చుకోవటం, నా కోరిక తీర్చుకోవటం, నాకేం కావాలో దానిని నేను తీసుకోవటం. లోకములో క్రూర మృగాన్ని. ఇప్పుడైతే సంఘములోకి వచ్చేటప్పటికి నా సొంత వ్యక్తిత్వం విషయంలో మరణించి
ఎక్కడ మరణించానండి? నా సొంత వ్యక్తిత్వం, నా క్రూర మృగం ఉన్న వ్యక్తిత్వం, ఇది నా సొంతం, నా ఇష్టం. తండ్రి తల్లి బెదిరిస్తే ఎవరిష్టం అంటే ఇది నా సొంత వ్యక్తిత్వం. మీరెవరు? ఇది నాది, నా ఇష్టం, నా సొంత వ్యక్తిత్వం. ఇప్పుడు ఏమైంది చెప్పండి? మరణించి క్రీస్తు జీవము తిరిగి పొంది. ఏ జీవము? నా సొంత వ్యక్తిత్వం చచ్చింది. క్రీస్తు జీవము నాలో ఏమవుతుంది? క్రీస్తు జీవం తిరిగి పొంది ఒకరితో ఒకరు మహిమకరమైనటువంటి సమాధానంతో ఈ దేవుని రాజ్యంలో జీవిస్తారు. ఈరోజు అనేక మందికి మార్గదర్శి కావాలంటే నీ వ్యక్తిత్వం విషయంలో చచ్చిపోవాలి. క్రీస్తు జీవం నీలోకి వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వం మారిపోయి ఇదిగో దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలిసిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూచినట్లయితే 11వ అధ్యాయం 6వ వచనంలో కింద ఏం రాశాడు? ఈ రాజ్యములో బాలుడు వారికి నాయకుడు అంటండి. ఈ రాజ్యంలో ఎవరండి? బాలుడు వారికి. ఎవరికి? ఆ మాట రాశాడు అదే వచనంలో. తోడేళ్ళు గొర్రె పిల్లయు వాసము చేయును, చిరుతపులి మేకై పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును ఏమంటే పెంచబడిన కోడియు కలిసి అంటే కూడుకొనగా బాలుడు వాటిని ఏమంటే బాలుడు తోలగలదండి. ఈ మనస్తత్వం కలిగిన మనుషుల్ని చీల్చేస్తారు, కిడ్నాప్. కోటిస్తావా? ఇదిగో మాట్లాడరా, చూపిస్తారు. నువ్వు డబ్బు తేకపోతే చంపేస్తావు. ఏ ముఖం అంటిది? ఏ మనస్తత్వం అంటిది? చెప్పండి. ఏ మనస్తత్వం? లోకములో ఉన్నప్పుడు ఈ మనస్తత్వం ఎప్పుడైతే యేసు ప్రభువులో నువ్వు మారు మనసు పొందావో నీ మనస్తత్వం చచ్చిపోయి క్రీస్తు మనస్తత్వం నీలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రవేశించావు? దేవుని సంఘములో. దేవుని చిత్త ప్రకారము దేవునికి లోబడి చిన్న పిల్లల మనసు కలిగి బాప్తిస్మము పొంది యేసు రక్తములో కడగబడిన తర్వాత నీ మనసు సంపూర్ణంగా గొర్రె పిల్లల మనసు, చిన్న పిల్లల మనసు అయిపోయి దేవుని రాజ్యములో ఒక సభ్యుడైనప్పుడు కొదమ సింహము ఇక్కడ ఒక సభ్యుడు. ఎక్కడ? దేవుని రాజ్యములో. చిరుతపులి ఒక సభ్యుడు. ఎక్కడ? దేవుని రాజ్యం. ఎందరో చెప్పారు నా జీవితం ఇది, నేను నెక్స్ట్ లీడర్ అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదిగో నెంబర్ 1 ఎందరినో చంపేశాను అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదిగో ఈనాడు యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళు చెప్తున్నారు దేవుని. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు దేవుని రాజ్యంలో సభ్యులైనప్పుడు వాళ్ళు ఎక్కడ పండుకుంటున్నారట? తోడేళ్ళు మనస్తత్వం కలిగిన వారు దేవుని రాజ్యంలో దేవుని సంఘములో సభ్యులైన తర్వాత చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చప్పట్లు కొట్టండి. మూర్ఖ జనాంగం. అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. ఏమన్నాడమ్మా? అర్థమవుతుందా? లోకంలో క్రూర మృగాలు, ఇదిగో దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల దగ్గరికి వచ్చి ఏ ట్రైట్ చూపించారా, ఏదో పాట పాడతాను. చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి పెద్దోళ్ళకి అడగడానికి భయం. దేవుని రాజ్యం ఇదిగో మీ మధ్యకే వచ్చింది. దేవుని రాజ్యం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎక్కడుంది? ఎవరాళ్ళు? సంఘం. ఒప్పుకుంటున్నారా? మామూలు అనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? నేనంటే ఏమనుకున్నావు? బొబ్బరించుతా. గొప్ప
అమ్మ నేను వస్తుందిరా, సింహం వస్తుందిరా నాయన, చంపేస్తాడు నాయన. దేవుని బిడ్డలారా, నువ్వు తిరిగి జన్మిస్తే ఈ రాజ్యములు ఈ రాజ్యములు అలాంటి చిరత పులులు, అలాంటి తోడేళ్ళు, అలాంటి కొదమ సింహాలు ఏమైందంట, వాళ్ళు మనసు మారిన తర్వాత వ్యక్తిత్వము చంపబడి క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఈ రాజ్యములో ఈ సంఘములో కలిసిన తర్వాత చిన్న పిల్లల దగ్గర వాళ్ళు కలిసి పండుకుంటున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి పాడుతున్నారు, కలిసి ఆడుతున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి ఆరాధన చేస్తున్నారు, చప్పట్లు కొట్టారు. అర్థమవుతుందండి? ఒట్టిని సువార్త ప్రకటించమని లేదు నా ప్రభు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా మీ మధ్యకి రాదు. ఇదిగో ఇక్కడ, అదిగో అక్కడ అని ఎవరు చెప్పినామని నమ్మద్దు. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అది ఎవరితో ఉంది చెప్పండి? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు. ఎవరైతే దేవుని చిత్తము నెరవేర్చటానికి లోబడి అంగీకరించారో వారే ఈ దేవుని రాజ్యం. ఇక్కడ చిరత పులులు, సింహాలు, తోడేలు అంటే వారి మనస్తత్వం. అంటే వారి శరీరాలు కాదు, వారి మనస్తత్వం. ఆ మనస్తత్వం చంపుకున్నారు. ఇప్పుడు ఎందరో మనస్తత్వం చంపుకొని దేవుని రాజ్యంలో సభ్యులైన తర్వాత చిన్న పిల్లలతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు పాడుతున్నారు, ఆడుతున్నారు, వాళ్ళు ఏది పెడితే అది తోలుతున్నారు. ఇక్కడ ఏం రాశాడు మళ్ళీ కింద అదే మాటలో, ఈ రాజ్యంలో బాలుడు వారికి నాయకుడు. బాలుడు వారిని ఎవరు తోలుతారేనండి? ఎవరిని? ఇక్కడికి వస్తే, ఈ రాజ్యానికి వస్తే, ఈ సంఘానికి వస్తే, అందుకే రారా గుడికి దేవుని మందిరానికి రా. సంఘము అని అంటే దేవుని రాజ్యము. ఇంటికాడ పడుకుంటే దేవుని రాజ్యం అనుకున్నారంటే పడుకోండి, అది దేవుని రాజ్యం కాదు. ఇంకా నీలోకి దేవుని రాజ్యం రాలేదు. నువ్వు ఇంకా కరుచుకుంటున్నావు, నువ్వు ఇంకా మనస్తత్వం చంపుకోకుండా ఇంకా నీ జీవితంలో క్రూర మృగాల్లాగా ప్రవేశిస్తే నీకు ఇంకా దేవుని రాజ్యం రాలేదు. నీ జీవితంలో దేవుని రాజ్యం రాలేదు. రేపు రాబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో. ఈ సంఘమే అక్కడ పరిపాలన చేస్తుంది. చెప్పలు కుట్టండి. ఎవరు ఒక సంఘాన్ని నడిపిస్తారు చెప్పండి? ఎవరట నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారట సంఘాన్ని? ఎవరు నడిపిస్తారట రాజ్యాన్ని? బాలుడు. వాడు నాయకుడు అటండి. దేవుని బిడ్డలారా, వాడు నాయకుడు. ఎవరైతే చిన్న బిడ్డల వల్ల ఉండునో అతడు దీనుడు, కపటము లేనివాడు, అతడే నిజమైన నాయకుడిగా ఉంటాడు. ఎవరైతే చిన్న బిడ్డల వల్లే ఉంటాడో అనగా వాడి స్వభావం, వాడి గుణలక్షణం, వాడి మనస్తత్వం, వాడి బుద్ధులు ఎలాగుండాలటండి? చిన్న బిడ్డల వల్లే ఉండును, అతడు దీనుడు, కపటము లేనివాడు, అతడే నిజమైన చెప్పండి నాయకుడు. చిన్న బిడ్డలు అని అంటే ఇది చిన్న బిడ్డలు వీళ్ళు కాదు, ఆ మనస్తత్వం. అర్థమవుతుందండి? మీరు సీరియల్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ మనస్తత్వం మీకు తెలుసు కదా. సీరియల్ వాళ్ళ మనస్తత్వం విలన్ తెలుసు కదా. అది సీరియల్ అంతా విలన్ పాత్రే. మోసం. నోటితో ఒకటి చెప్తారు, లోపల ఒకటే. నోటితో చెప్తుంటారు మోసం. ఇవి అంతకంటే భయంకరమైనటువంటి ఆలోచనలు దేవుని బిడ్డలారా. అలాంటి వారు మారు మనస్సు పొందితే, వారు మనస్తత్వము చస్తే, ఇక్కడ వాళ్ళని తోలేది ఎవరట? కపటము, కుళ్ళు, కపటము ఏది లేనటువంటి బాలురు. వాళ్ళు బాలురు అని అంటే దేవుని బిడ్డలారా, వారి మనస్తత్వమే ఇక్కడ బాలురుగా తయారవుతారు. మరి నేను ఇప్పుడు చెప్పాను కదా, నన్ను చూస్తే మీకెవరికి తెలియకపోవచ్చు కానీ రహస్యమైన వేట. పులి బలగలగలగ కాదు, ఇప్పుడు తోడేలు ఇలగలిగిన వచ్చి పడిపోతుంది. దానికి ఎలాగ ఎదురు దానికి కూడా తెలుసు. చాలా జాగ్రత్తగా వేటాడి చంపటమే లక్షణం. అదే లక్షణం దేవుని బిడ్డలు, మానవ జాతి ఇదిగో లోకంలో ఉన్న తోడేళ్ళు.
లోకంలో ఉన్న క్రూర మృగాలు, ఇదిగో దేవుని రాజ్యంలో చెప్పండి గొర్రె పిల్లలు. అర్థమవుతుందండి? గొర్రె పిల్లలు ఎక్కడికి రండి, దేవుని రాజ్యంలోకి రండి. దేవుని రాజ్యం, నేను ఒక పాట రాశాను, ఇప్పుడు పాడలేదు. క్రీస్తు రాజ్యం ఏర్పరచాలి. ఎక్కడ? భూమి మీద. ఎక్కడండి? భూమి మీద. క్రైస్తవ సంఘం, క్రైస్తవులే క్రీస్తులు కావాలి. అదే రాజ్యం అన్నది. అమ్మ అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా? సింహాలేనంటే వాళ్ళే సింహాల తత్వం ఏం కాదు, వాళ్ళ మనస్తత్వం సింహాలు. వారి మనస్తత్వమే క్రూర మృగాలు, వారి మనస్తత్వమే తోడేలు, వాళ్ళ మనస్తత్వమే చిరుత పులులు. అర్థమైపోతుంది మాట్లాడగానే. ఎంత తీయగా నా దగ్గరికి వస్తారు చాలా మంది, నాతో మాట్లాడతారు, నాకు అర్థం అయిపోతుంది, నాకు అర్థం అవుతుంది. నేను మీతో కూడా మాట్లాడి నేను అర్థం చేసుకోగలను, నాకు తెలుసు. జాగ్రత్త. యేసుప్రభువు అందుకే అన్నాడు, నీ మనస్సు మార్చుకో, నువ్వు మారు మనసు పొందు. దేవుని బిడ్డలారా, ఎవరు తోలుతారటండి? ఎవరు ఒక సంఘానికి నాయకుడు చెప్పండి? ఇప్పుడు బాలుడు అంటే వాడు, బాలుడు అంటే చిన్నపిల్లుడు కాదు, ఆడికి కూడా ఈ మధ్యన ఉన్నాయి. వాడు ఏం చిన్నోడు అంటే ఇంకా చిన్నపిల్లలకి తెలియదు, కానీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో, వాళ్ళని కూడా అంత తేలిక అంచనా వేయడానికి లేదు. అంటే ఇక్కడ ఎవరు ఒక సంఘాన్ని నడిపించే నాయకుడు అవుతాడు అన్నట్టు దేవుని బిడ్డలారా, ఎవరైతే చిన్న బిడ్డల వల్ల ఉండునో, ఎవడైతే దీనుడై కపటము లేనివాడుగా ఉండేవాడే, అతడే నిజమైనటువంటి నాయకుడు. ఈ దేవుని రాజ్యములో అలాంటి మనస్సు కలిగిన వారే చెప్పండి నాయకులు. నా మనసు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది. మారిపోబట్టి దేవుని రాజ్యంలో, ఎక్కడ ఇది? దేవుని రాజ్యంలో నేను ఇప్పుడు ఏమయ్యాను చెప్పండి, మాట్లాడండి. నాయకుడు. చిన్న పిల్లడిగా ఎవడైతే మారతాడో వాడే నాయకుడు. చప్పట్లు కొట్టండి. నాది ఈ ఊరు కాదు, అంత మాత్రం నేను చిన్న పిల్లోడిని కాదు. ఒక్క మీరే కాదు, దేవుని బిడ్డరా, ఎంతమందికి దేవుడు నన్ను నాయకుడు చేశాడు. మారిపో. దేవుని రాజ్యంలో నీవే నాయకుడు. ఏ మనస్తత్వం? దీనత్వము కపటము లేనటువంటి మనస్తత్వం, గర్వము క్రోధము ఈర్ష లేనటువంటి మనస్తత్వం. గర్వము ఎప్పుడైతే లేదో, నువ్వు ఎప్పుడైతే చంపుకున్నావో, నీ మనస్తత్వం ఎప్పుడైతే క్రూరత్వాన్ని చంపుకున్నావో, అప్పుడే దేవుని బిడ్డలారా. ఎవరి నాయకుడు ఇప్పుడు చెప్పండి? ఆ బాలుడు ఎవరట చెప్పండి? ఇది లేఖనం. ఏమని చెప్పింది దేవుని బిడ్డలారా? మత్తయి సువార్త 3:17 లేఖనం ఏమంటుందంటే, ఇదిగో దేవుని రాజ్యంలో యేసు ప్రభువే గొప్పవాడు, ఇంకెవరు కాదు గొప్పవాడు. ఆ తర్వాత గొప్పవాడు ఎవరు తెలుసునా? ఈ బాలుడే. దేవుని రాజ్యంలో గొప్పవాడు యేసు ప్రభు అండి. యేసు ప్రభువు తర్వాత ఇంకెవడు గొప్పవాడు? బాలుడే. చదవండి 3:17 వచ్చినాం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చూపిస్తున్నాడు. చూడండి, ఇదిగో ఈయన ప్రియకుడు, ఈయన మీ దగ్గర మీరు నేర్చుకోండి, ఈయన దగ్గర నేర్చుకోండి. చూపిస్తున్నాడు దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన దగ్గర నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, నేర్చుకోండి. మీ పాస్టర్ గారు అరుస్తున్నాడు అనుకుంటున్నారా? లోకములో సింహాలు. అప్పుడప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు కూడా ఒక్క క్షణం నా దేవుని ఆత్మ ఓ పక్కకి వెళ్తే అప్పుడు నా నిజ స్వరూపం చూపిస్తాను అనిపిస్తుంటది నాకు. మీకు మాత్రం అనిపించదండి? అనిపిస్తుందా లేదండి? ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఎలాంటోడో మనకు తెలుసు, మన పాత జీవితం ఏంటో మనకు తెలుసు.
యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన చేతులు మన కాళ్ళన్నీ ఎవరి స్వాధీనకి వెళ్ళిపోయాయి? నోరు ఎవరి స్వాధీనకి వెళ్ళిపోయింది? ఇక నేను చెప్పానికి రండ్రా, అప్పుడు మన జ్ఞాపకం వస్తుంది ఒక్కసారి మన పాత చరిత్ర. ఒక్కసారి నాలోకి ఆ సింహము గారు ప్రవేశిస్తే నీ దాంట్లో చీరెస్తానన్న సంగతి అప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఈ దేవుని రాజ్యంలో నాయకుడు ఎవరటండి? బాలుడు, నా చెల్లి, నా తల్లి. ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు. యోహాను సువార్త 14:26 ఏమంటుండో ఒకసారి చూడండి. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అని అంటున్నాడు అక్కడ. అంటే యేసు ప్రభువు నామములో వచ్చిన దేవుడు పంపాడట పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అంటాడు. అంటే సంఘములో అటువంటి ఆత్మను కలిగిన వాడు నిజమైన నాయకుడు. ఎవరండి? సంఘములో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ బిడ్డల దగ్గర అటువంటి మనసు కలిగినటువంటి వాడు, అటువంటి ఆత్మను కలిగిన వాడు నిజమైనటువంటి నాయకుడు. అర్థమవుతుందండి? నా నామాన ఇదిగో యేసు ప్రభువుకి చూపించాను, ఇదిగో ఆయన ఆత్మ ఎవరిలో అయితే ఉంటాడో నిజమైన నాయకుడు ఆయన మొదటైతే. రెండో వాడు ఎవడన్నాను? చిన్న పిల్లడు, బాలుడు అన్నాను. ఇక్కడ మళ్ళీ ఎందుకు చూపించాను? తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, ఇదిగో నా పేరున వచ్చిన ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాడే. ఇప్పుడు యేసు ప్రభు ఈ బాలుడు ఏమైపోయారు చెప్పండి? యేసు ప్రభు ఆత్మ నాలోకి వచ్చేసిందండి, నేను బాలుడిని అయిపోయానండి. నా మనస్తత్వం అంతా మారిపోయిందండి, నా మనస్తత్వం అంతా మారిపోయింది, నా వ్యక్తిత్వం మారిపోయింది, నా నిజమే నా పాత వ్యక్తిత్వం అంతా చచ్చిపోయింది. యేసు ప్రభు వ్యక్తిత్వం వచ్చింది. కారణం ఏంటి? ఇక్కడ ఆయన ఏమన్నాడు? తండ్రి నా నామమున. మొట్టమొదటి దేవుని రాజ్యంలో యేసు ప్రభువే గొప్పవాడు, అవునా? ఆ గొప్పవాడి ఆత్మ నాలోకి వస్తే మేమిద్దరం ఏంటి చెప్పండి? చిన్న పిల్లడి వలె పొడి చెప్తున్నారండి, ఉమ్ములు వస్తున్నారండి, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారండి, జుట్టు పీకుతున్నారండి, గడ్డం పీకుతున్నారండి. ఏమనట్లే గొర్రె పిల్ల, ఏమనట్లే, ఏమనట్లే. ఎందుకో దేవుని బిడ్డలారా, అట్టి మనస్సు మనకిచ్చారు దేవుడు. అయిపోయింది. ఒకప్పుడు అంత పవర్ఫుల్ అయినటువంటి సింహాలు, అంత శక్తివంతమైనటువంటి చిరుత పులులు, అంత శక్తివంతమైనటువంటి తోడేళ్ళు, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి మనుష్యుల్ని క్రూర మృగాల వలె హింసించి పొడిసి తింటున్నారు. అలాంటి వారు తిరిగి వారు మనస్తత్వాన్ని చంపుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో సభ్యులైన తర్వాత వారిని ఎవరితో ఆడుతున్నారటండి? బాలుడు అని అంటే యేసు ప్రభు ఆత్మ కలిగి, దీనత్వం కలిగి, ఇంకేంటండి తగ్గించు మనస్తత్వం కలిగి. ఎప్పుడైతే యేసు ప్రభువుని తన నాయకుడిగా వచ్చుకున్నాడో అప్పుడే తండ్రి నా నామన పంపబో పరిశుద్ధాత్మ. సంఘములో అటువంటి ఆత్మ కలిగిన వాడే నిజమైనటువంటి నాయకుడు. అంటే ఇప్పుడు ఆయన ఆత్మ ఎవరిలో ఉంది? మనలో ఉంది. అది బాలుడు, అందుకే ఆయన బాలుడు. మొట్టమొదట దేవుడు యేసు ప్రభువు వారు, ఆయనే పరలోక రాజ్యానికి గొప్పవాడు. నెక్స్ట్ ఎవరు గొప్పవాడట? సంఘములో ఒక చిన్న బిడ్డ, అంటే ఆ మనస్తత్వం కలిగి, ఆ యొక్క ఆత్మను కలిగి ఎవరైతే ఉంటారో వారిని గొప్పవాడు. ఒక సంఘములో తోడేళ్ళు గొర్రె పిల్లను చీల్చి హింసించినట్లయితే, సపోజ్ ఇప్పుడు సంఘాలలో గొర్రె పిల్లలు ఉన్నాయి, అక్కడ ఆ సంఘాలలో కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాయింట్ కూడా నాకు ఎదురవుతుంది. మీ క్రైస్తవులలో లేవా పులులు? మీ సంఘాలలో లేవా తోడేళ్ళు? మీ సంఘాల్లో లేవా సింహాలు? అంటే అవి ఎలాంటి పులులు నేను చెప్తాను, అలాంటి వారు కూడా సంఘంలో ఉన్నారు అని చెప్తున్నాడు అక్కడ.
లేరా? ఉన్నారు. దేవుని బిడ్డలారా, గొర్రె పిల్లను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘములో ఉన్న గొర్రె పిల్లలను ఈ తోడేళ్ళు మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తున్నారంటే హింసించి బాధించి వారు లోపరుచుకొని వారి ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అవునా? అవునా కాదు చెప్పండి. ఇక్కడ లేకపోవచ్చు, ఇది చిన్న పల్లెటూరు కాబట్టి ఇది రాకపోవచ్చు. పట్టణాల్లో ఒక ప్రెసిడెంట్ పదవి కొరకు, లేకపోతే ఒక పాస్టర్ పదవి కొరకు, ఒక సంఘ పెద్ద పదవి కొరకు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డల ఒక సంఘములో తోడేళ్ళు గొర్రె పిల్లలు చీల్చి హింసించినట్లయితే ఆ సంఘములోనికి దేవుని రాజ్యం ఇంకా రాలేదు. అర్థమవుతుందా నా పాయింట్? మీరు అర్థం చేసుకోండి. ఆ సంఘానికి ఏం రాలేదు? ఇంకా దేవుని రాజ్యం రాలేదు. ఇదిగో మీ మధ్యకే దేవుని రాజ్యం వచ్చింది. ఒకవేళ ఒక సంఘములో తోడేళ్ళు గొర్రె పిల్లను చీల్చి హింసించినట్లయితే ఆ సంఘములోనికి దేవుని రాజ్యం ఇంకా రాలేదన్నమాట. దానికి కారణం చెప్పండి. దానికి కారణం అక్కడున్న నాయకులే. దానికి కారణం ఎవరు చెప్పండి? అక్కడున్నటువంటి నాయకులు చిన్న బిడ్డల వల్లే మారలేదు. దేవుని యేసుక్రీస్తు ఆత్మ వారిలో లేదు. ఆ పరిస్థితులు లేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘముల్లో పరిస్థితులు సరిగ్గా లేవు అని అంటే వారికి ఇంకా ఏం రాలేదమ్మా? ఆ సంఘంలోకి ఏం రాలేదు? దేవుని రాజ్యం ఇంకా రాలేదు. కాబట్టి తమను తాము తీర్పు తీర్చుకోవలసిన అవసరం ఆ నాయకులకు ఉన్నది. వారే తీర్పు తీర్చుకోవాలి ఫస్ట్. ఈ సంఘము ఎందుకు దేవుని రాజ్యంగా మారలేదు? దానికి కారకును నాయకుడే. దేవుని బిడ్డల, ఇది దేవుని రాజ్యం, పవిత్రమైన దేవుని రాజ్యం. ఇంకొక మాట చెప్తాను. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నటువంటి ఒక పాట నేను చిన్నప్పుడు ఇప్పుడు విన్నాను. పిల్లలు, ఇప్పుడు నేను చెప్పేది పిల్లలు దేవుడే అని చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని నేను చెప్పేది పిల్లలు దేవుడు అని చెప్పాను. కళ్ళ కపట మెరుగని కరుణామయులట. కవి ఎక్కడ రాశాడు? ఎప్పుడో రాశాడు నా చిన్నప్పుడు. కళ్ళ కపట మెరుగని కరుణామయులంట. లోకంలో తోడేలు మనస్తత్వం కలిగిన మనుషులు, లోకంలో చింతపుల్లు మనస్తత్వం కలిగిన మనుషులు, లోకంలో కొదమసింహం కలిగిన మనస్తత్వం కలిగిన మనుషులు, గొర్రెపిల్ల మనస్తత్వం కలిగిన మనుషులు, మేకపిల్ల మనస్తత్వం కలిగిన మనుషులు, దూడయు మనస్తత్వం కలిగిన మనుషులను ఈ లోకము కలిసి జీవించుటకు, ఈ లోకములో కలిసి జీవించుచున్నటువంటి వారిని తినేస్తున్నారు. అంటే గొర్రె పిల్లలాంటి మనస్తత్వం కలిగిన వారిని తోడేలు మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తున్నారు? తినేస్తున్నారు. సంఘములో ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే అదే పరిస్థితి. అంటే వాళ్ళకి ఏం రాలేదు? పాయింట్ అర్థం చేసింది. వాళ్ళు నిజాయితీగా వారికి తీర్పు తీర్చుకోవాల్సిన అవసరత ఉంది. నాయకుడా, దేవుని బిడ్డలారా, లోకములో కలిసి జీవించి చంపుకు తింటున్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఈ లోకంలో నేను అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్తాను. నా చిన్న వయసులో, అంటే ఇంచుమించు 25-30 సంవత్సరాల వయసులో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు బొబ్బిలి వచ్చారు. ఆయన కవి, రచయిత, మంచి రచయిత. ఆ సి నారాయణ రెడ్డి గారు బొబ్బిలి వచ్చినప్పుడు ఆయన స్టేజీ ఎక్కి కూర్చొని ఆయనకు మాట్లాడవలసిన సమయం వచ్చేటప్పటికి ఆయన బొబ్బిలి ప్రజలందరూ అక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చూడటానికి వచ్చారు, వినటానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన సంబోధించిన పదం ఏంటో తెలుసండి? బొబ్బిలి బెబ్బుళ్లకు అన్నాడు. అంతే. ఏమన్నాడండి? బొబ్బిలి బెబ్బుళ్లకు అనేటప్పటికి మారుమోగిపోతున్నాయి చప్పట్లో. ఏంటండి? ఒళ్ళు పులకరించేసింది అక్కడ ఉన్న ప్రజలు. ఏమన్నాడు ఆయన? బొబ్బిలి బెబ్బుళ్లకు అన్నాడు. అంతే. అంటే దీని అర్థం ఏంటి? బొబ్బిలి పులులు, ఒక మూర్ఖులు రా మీరు అన్న సంగతి వాళ్ళకి తెలియదే. మాకు పులులు అన్నాడా? వీళ్ళు క్రూర మృగాలు అన్న సంగతి వాళ్ళకి తెలియదే. ఏమండి? పొంగిపోతున్నారు అంతే.
వారు కరచాలం ధనులు, మిన్నంటాయి దేవుని బిడ్డలారా. ఈనాడు పాస్టర్లకు కూడా కొంతమంది ఈ స్టేజ్ మీద కూర్చుని అక్కడ ఉన్నోడిని పిలుస్తారు. బొబ్బిలోడు అనుకోండి, లేకపోతే ఎవడో అనుకోండి, బొబ్బిలి పులి వస్తుంది అని అంటారు పాస్టర్ గారు.